ఒక 2-3 డేస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి రూపా. అలాగేరా, నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. నువ్వు ఉంటావు రూపా, నాకు తెలుసు. కానీ ఆకర్ష్ గురించే నా ఆలోచన అంతా. అవునరా, నాకు ఆలోచన కొంచెం ఉంది. తను ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయి ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఎటువంటి వాడైనా తట్టుకోలేడు రూపా. అలానే ఆకర్ష్ కళ్ళ ముందు చిన్ని లేనప్పుడే తన గురించి 24 గంటలు ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు తన ఇంట్లోనే ఉన్న చిన్నీని ఇలా చూస్తే ఏమైపోతాడో, ఎంత ఎమోషనల్ అయిపోతాడో. అవుతాడ్రా, ఏ ప్రేమికుడైనా అవుతాడు. కానీ భావని నేను కంట్రోల్ చేస్తానని పెద్దమ్మకి మాటిచ్చాను. సరే రూపా, నాకు కొంచెం అర్జెంట్ పనుంది, నేను ఇప్పుడు వెళ్తాను. మళ్ళీ ఈవినింగ్ వస్తాను. సరేరా. రమణమ్మ గారు, నేను బయలుదేరుతానండి. అమ్మా చిన్ని, నన్ను క్షమించమ్మా. ఆ దుర్మార్గుడు బారి నుంచి నిన్ను నేను కాపాడలేకపోయాను. గాయపడి నిన్ను చూసి ధైర్యం చేయలేక నీ ముందుకు కూడా రాలేకపోయాను. నీ ఆరోగ్యాన్ని ఆ దేవుడు కూడా బాగు చేయట్లేదు. నీకు ప్రాణగండం ఉందని యమధర్మరాజు వారు చెప్పారు. నిరుదొచ్చి నిన్ను కాపాడగానే ఆ గండం గడిచిపోయింది అనుకున్నాను. కానీ అది ఇంకా తీరలేదమ్మా. నిన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. నువ్వు ఇలా మరణయాత పడుతుంటే నాకు ఇలా చూడాలని రాసిపెట్టుందమ్మా, రాసిపెట్టుంది. బుడతా, స్వామి, ఎందుకు వచ్చారు? కొన ఊపిరితో కొట్టుకుంటున్న నా బిడ్డని పూర్తిగా ఆపేయాలని వచ్చారా? నేనంతా బతిమాలినా కనికరించిన మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు? అయినా కానీ ఆ చిన్నారి తల్లి ప్రాణం బదులుగా నన్ను తీసుకెళ్ళిపోమని నేను ఎంతగానో బతిమాలాను. అయినా వినని మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు? నా ఏడుపు ఇని ఆనందించడాక? బుడత, అనుకున్నవన్నీ అయిపోయి, అనుకోనివన్నీ ఆగిపోయి, కోరుకున్నవన్నీ తీరిపోయి, ఆశించనిది అందుబాటులోకి వస్తే ఒకసారి ఆలోచించు బుడత. ఈ సృష్టి మొత్తం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. దేనికైనా ఓ పరిధి ఉంటుంది బుడత. ఆ పరిధి వరకే జీవుడి కోరిక. ఆ తర్వాత దైవం అనుకున్నదే జరుగుతుంది. బాధపడాలని ఉంటే ఆనందపడడం ఎలా కుదురుతుంది? బాధే పడుతుంది. నేనిప్పుడు వచ్చింది ఒడ్డును నిలబడమని చెప్పడానికి కాదు బుడతా. మునుగుతున్న జీవికి ఆ నీటి బాధ తప్పింది అని చెప్పడానికి. ఎలా స్వామి? నా బిడ్డకి గండం తప్పదని నాతో చెప్పారుగా. నీ చిన్నారికి ప్రాణగండం జరుగు సమయమున నిజముగానే నీ చిన్నారి పాశముతో పాటే పోవలసినది. కాని ఆమెను అనిరుద్ధు కాపాడి తీసుకుపోవు సమయమున అతడు ఆ జగన్మాత ఆలయము చెంత ఒక్క క్షణము ఆగి ఆ దేవిని ప్రార్థించినాడు కదా. అవును స్వామి, ఆ చిన్న గుడి దగ్గర ఆగి
చిన్నికి అమ్మవారి తాడు కట్టాడు. విత్తనము ఎంత చిన్నగా ఉంటుంది, కానీ అతి సామాన్యముగా కనిపించు ఆ విత్తనమునందు బలమైన మహావృక్షమును పుట్టించు శక్తి దాగి ఉంటుంది. సామాన్యముగా కనిపించు ఆ జగన్మాత ఆలయాన ప్రభువుల వారు కూడా ఊహించని శక్తి దాగి ఉంది. మా ప్రభువుల వారు కూడా ఊహించనిది ఆ పరమేశ్వరి, ఆ జగన్మాత మాయ వల్ల జరిగినది. ఏం జరిగింది స్వామి? పరమేశ్వరుడికి విన్నపము చేసిన ఎడల ఆ పుడతడి వేదన తీర్చి ఆ చిన్నారి ఆయుష్యుని పెంచినేమో కదా ప్రభు. ఒక్కసారి నీ దివ్య దృష్టిని సారించి మనము బుడతడి వేదన విను సమయమున అక్కడ అమ్మవారి సమక్షమున జరిగిన వేడుకలను పరికించుము చిత్రగుప్త. నేను డాక్టర్నే కావచ్చు, కానీ పరిస్థితి నా చెయ్యి దాటిపోతుందేమో అని భయంగా ఉంది. చిన్నీని బతికించుకోలేనేమోనని భయం వేస్తుంది. చిన్ని బ్రతకాలి తల్లి. తన ప్రాణాల్ని నిలబెట్టడం నీ చేతుల్లోనే ఉంది. చిన్నికి నీ మీద అపారమైన నమ్మకం ఉంది. నా కోసం కాకపోయినా కనీసం చిన్నీకున్న ఆ నమ్మకం కోసమైనా నువ్వు చిన్నీని బతికించాలి. నాకు తెలుసు నువ్వు బతికిస్తావు. చిన్ని మళ్ళీ లేచి తిరిగేలా చేస్తావు. నువ్వు దేవతవి. నీ దైవత్వాన్ని చూపించు. చిన్నిని బతికించు. ఇదొక్కటి చేయి తల్లి. నేను ఇంకెప్పుడు ఏ కోరిక కోరను. ప్రభు, జరిగిన దానికి మీరన్నమాటకి ఏమిటి సంబంధము? చిత్రగుప్త, ఆ చిన్నవాడి చేతికున్నది మహామహిమాన్వితమైన శివయ్య కరకంకణం. ఆ చిన్నారి చేతికి కట్టినది దివ్యమైన అమ్మవారి కరకంకణం.
ముడిపడినవి. అనగా ఆ కంకణముల ద్వారా శివపార్వతులు ఏకమైనారు. శివపార్వతులు ఏకమైన చోట యమపాశము నిలుచుట సాధ్యమేనా చిత్రగుప్త? అంటే ఆ చిన్నదానికి ప్రమాదము తప్పినదా? ఆమె జీవితము ప్రమోదభరితమైనదా? ఆ కరకంకణములు ముడిపడి ఉన్న సమయంలోనే ఆమెకు వైద్యం జరిగి ప్రమాదము పూర్తిగా తప్పును చిత్రగుప్త. ఈ ప్రమాదము తప్పిన వెంటనే మరల ప్రమాదము జరుగునని చెప్పుచుంటిరా? చిత్రగుప్త, ప్రభు, విధి మనతో కూడా ఓ వింతలీల ఆడుచున్నాడు. గమనించితివే? ఏమిటి ప్రభు ఆ వింతలీల? ఆ చిన్నారికి కరకంకణములు కట్టిన ఆ చిన్నవాడు ఎవడో నీవు గుర్తించితివే? అంటే ప్రభు, చిన్నతనంలో చిన్నారిని జలగండ నుంచి తప్పించిన ఆ చిన్నవాడేనా ఇతను? ఆ బుజ్జి బుడతడే ఈ చిన్నవాడు. అందు వింత ఏమన్నది ప్రభు? అప్పుడు కరకంకణములు కలిసినవి. తద్వారా శివపార్వతులు ఒకటైనారు. అవును, చిన్నారి ప్రాణములు నిలబడినవి. ఇప్పుడు వయస్సునకు వచ్చిన వీరిద్దరికీ మరలా అదే జరిగినది. ఆ చిన్నవాడిది భార్యా వియోగము లేని జాతకము చిత్రగుప్త. కాని ఆ చిన్నారిది అర్ధాయువు. ఆ చిన్నవాడికి ఈ చిన్నారి అర్ధాంగి అయిన ఎడల ఆమె పూర్ణాయుష్కురాలై వారిరువురు శివపార్వతుల వలె చిరకాలము జీవించి చివరికి శివపార్వతుల యందే తనువులు చాలించి కైలాసమునకు వెళ్ళెదరు. తథాస్తు. చిత్రగుప్త, ప్రభు, ఏమది? మీరన్న మాటకి నా నోట అనుకోకుండా ఆ మాట వచ్చినది ప్రభు. ఆనాడు మాతకి మీ చేత వరమిప్పించినట్ల ఈనాడు ఆ బ్రహ్మదేవుల వారే నా నోట ఈ మాట పలికించినారేమో. చాలు, ఆపుము. రెండు పోవుదము. అంటే నా కూతురు ప్రాణగండం నుంచి తప్పించుకున్నట్టేనా స్వామి? నా కూతురు నిండు నూరేళ్ళు ఆనందంగా బతుకుతుంది. ఉడత, మా ప్రభువుల వారు చెప్పినది నీకు పూర్తిగా అర్థమైనట్టు లేదు. ఆ బుడతలు నీ కుమార్తెకు కట్టిన కంకణము అత్యంత శక్తివంతమైన జగన్మాత ప్రసాదితము. అతని చేతికున్నది ఆ పరమేశ్వరుని కంకణము. ఆ కంకణముల కలయిక వలని నీ బిడ్డ ప్రాణములు నిలబడినవి. అంటే దాని అర్థం భవిష్యత్తునందు చిన్ని అనబడే నీ కుమార్తెకు అనిరుద్ధ అనబడే ఆ బుడతలతో వివాహము జరిగితేనే నీ బిడ్డ పూర్ణాయుష్కురాలవుతుంది. అతన్ని కాక వేరెవరినైనా వివాహమాడినా, ఆఖరికి తను ప్రేమించిన వాడిని వివాహమాడినా ఆమె ప్రాణాలు నిలబడజాలవు. ఆమె జాతకము ప్రకారం అర్ధాయుష్కురాలైపోతుంది. ఇప్పుడు అర్థమైందా బుడత నీ బిడ్డ భవిష్యత్తు ఏమిటో? స్వామి, మీరు నా మీద దయ చూపించారా స్వామి? నాకు ఎప్పుడు ఇవ్వనంత ఆనందం ఇచ్చారా స్వామి? చాలు, ఇక నా కూతురు నిండు నూరేళ్ళు సంతోషంగా బతికేస్తుందని నాకు నమ్మకం వచ్చేసింది స్వామి. ఈ ఆనందం చాలు. బుడత, మరీ అంత ఆనందపడిపోకుము. పరమేశ్వరుడు మహామహా తపస్సంపన్నులకే వరములిచ్చి ఆ వెనకనే అతి చిన్న మెలకి పెట్టేవాడు. అటులనే ఇచట కూడా నీ బిడ్డ ఆయుష్ని ఆమె వివాహంతో ముడివేసినాడు.
ఆ ముడి అనిరుద్ధుతోనే పడవలనని నియమం పెట్టినాడు. సర్వేశ్వరుడు నియమము పెట్టినాడంటే దాని వెనక ఎంత పెద్ద సంకటమును రాసిపెట్టినాడో ఆయనకు మాత్రమే తెలియను. పర్వాలేదు స్వామి, ఎంత పెద్ద సమస్య వచ్చినా పర్వాలేదు. ఆ నియమం ప్రకారమే నా కూతురు పెళ్లి జరిగేలా చేస్తారు. సరే, నీ నమ్మకము నీది. మరి నేను పోయిరానా? ప్రభువుల వారు ఇంద్రలోకం వెళ్ళినారు. వారు వచ్చులోపు నేనచ్చట ఉండవలను. సెలవు. అమ్మా, నాన్నా, ఎలా ఉన్నావమ్మా? వచ్చావమ్మా? ఇన్ని రోజుల తర్వాత ఈ అమ్మతో మాట్లాడాలనిపించిందా నాన్న? వచ్చావా? ఈ తల్లి కోసం వచ్చావా నాన్న? ఏంటి నాన్న, మీరంతా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారే, ఇది మీకు న్యాయంగా ఉందో చెప్పు. అమ్మా, మీరు లేని జీవితం ఎందుకు నాన్న నాకు? అమ్మా, అలా అనకమ్మా. నువ్వు నిన్ను నూరేళ్ళు సంతోషంగా ఉండాలనేది నా కోరిక. నువ్వు నిన్ను నూరేళ్ళు బతకడం కోసం నా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నానమ్మా. కానీ ఆ దేవుడు నాకు సహకరిస్తలేదమ్మా. నీ సంతోషాన్ని నేను దూరం చేశాను. చిన్ని అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. మీ ఇద్దరిని కలపాలని ఎంతో ప్రయత్నం చేశాను. దేవుణ్ణి ఎంతో వేడుకున్నాను. కానీ నేను నిస్సహాయం అయిపోయానమ్మా. ఏమి చేయలేకపోతున్నాను. కానీ ఇప్పుడు చిన్ని ఓ ప్రమాదంలో ఉంది. దాని నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నా వల్ల కావట్లేదమ్మా. నాన్నా, నువ్వేమంటున్నావు? చిన్నీకేమైంది? చిన్ని పెద్ద ప్రమాదంలో ఉందమ్మా. చావు బతుకుల మధ్య కొట్టుబెట్టాడుతుంది. నాన్నా, 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 చిన్ని, నువ్వు నా మనసును తెలుసుకున్నావు నాన్న. తెలుసుకుని
చిన్ని గురించి చెప్పావు. ఆ అమ్మాయి ప్రమాదంలో ఉందని చెప్పావు. మా నేను నీతో చెప్పాలనుకున్నది నీ కథలోకి వచ్చి నేను చెప్పానా? నిజంగానే చిన్ని ప్రమాదంలో ఉందమ్మా. నువ్వు నాకు చిన్ని ప్రమాదంలో ఉందని చెప్పావు, కానీ ఎవరి వల్ల ప్రమాదం ఉందో చెప్పలేదు. అడిగేలోపు వెళ్ళిపోయావు. ఇంకా ఎవరి వల్లమ్మా? అవచరవతి వల్లే. కానీ ఇప్పుడు నేను చెప్పేది నీకు వినిపించదు. ప్రమాదం ఎవరి వల్ల నాకు తెలియకపోయినా నీకు తెలుసు కదా నాన్న. నువ్వు చిన్నీని కాపాడుతావు కదా. కాపాడుకోవాలని నా సాయశక్తి వల్ల ప్రయత్నిస్తానమ్మా. కానీ ఎలా నాన్న, ఎలా కాపాడుతావు? నీ మాట ఎవ్వరికీ వినిపించదు, నువ్వెవ్వరికీ కనిపించవు. మరి ఎలా కాపాడుతావు చిన్నీని? నేను కాపాడకపోయినా కాపాడేవాడు ఒక్కడున్నాడమ్మా. చిన్ని నీ ప్రాణగణ నుంచి కాపాడేవాడు ఒక్కడున్నాడు. ఇప్పుడు నా ముందు ఉన్న లక్ష్యం ఒకటే, చిన్ని నీ అనిరుద్ధిని కలపటం. చిన్ని ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదా. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది. ఏ మనిషి అయినా నిజం వింటే అంత తేలిగ్గా ఒప్పుకోడు.